మేలుకో అజ్ఞాన నిద్ర నుండి మేలుకో అనే స్టాల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. కుంభకర్ణుడిని లేపటానికి అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ రావణుడి సోదరుడు కుంభకర్ణుడు ఇప్పటికీ నిద్ర లేవటం లేదు. నిజానికి కుంభకర్ణుడు అంటే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్న మానవులకు ప్రతీక. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్న మానవులను అనగా కుంభకర్ణులు బ్రహ్మకుమారి సోదరీలు జ్ఞానామృతంతో మేలుకొల్పుతున్నారు. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో. చూడు, సృష్టిలో మళ్ళీ ధర్మగ్లాని పెచ్చు పెరిగిపోయింది. ఈ ప్రపంచంలో పవిత్రత, సత్యత, ఐకమత్యము మరియు మానవత్వం పూర్తిగా కనుమరుగైపోయాయి. అందుకే సోదరా, ఇప్పుడు మేలుకో మేలుకో మేలుకో. ఇప్పుడు ఈ సృష్టి చక్రం మళ్ళీ కలియుగ అంతిమాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అతి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఇప్పుడు మేలుకో, పుణ్యాన్ని సంపాదించుకో. కానున్నది యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికి మా సందేశం విశ్వసించువాడే. ఏమిటి నేను చూస్తున్నది? ఏమిటి? చల్లని వస్త్రాలతో ఉన్న దేవతలా మీరెవరు? నన్నెందుకు నిద్ర లేపారు? ప్రియ ఆత్మ, ఇప్పుడు ఇది నిద్రించే సమయము కాదు. ఇది సృష్టి పరివర్తన సమయము. నిరాకార శివ పరమాత్మ ఈ భూమిపై సాకార మానవ శరీరంలో అవతరించి మానవులను దేవతలుగా తీర్చిదిద్దే శిక్షణను ఇస్తున్నారు. కనుక ఇప్పుడు అజ్ఞాన నిద్ర నుండి మేలుకో, పరమాత్మను తెలుసుకో. ఏమన్నారు? పరమాత్మ ఈ భూమిపై అవతరించారు. భగవంతుడు స్వయంగా ఈ భూమిపైకి వచ్చారు. అవును సోదరా, ఇది నిజం. అతి త్వరలోనే ఈ భూమిపైకి ఒక అందమైన ప్రపంచం రానుంది. దానిని స్వర్గము, పారడైజ్, బహిష్ అని అంటారు. సృష్టికర్త అయిన భగవంతుడే స్వయంగా మనల్ని ఈశ్వరీయ శక్తులు మరియు గుణాలతో అలంకరిస్తున్నారు. సోదరులా, ఈ సందేశం అందించినందుకు మీకు కృతజ్ఞత. ఈ మహోత్సవం ద్వారా నేను తప్పకుండా పరమాత్మ కలయికను అనుభూతి చేసుకుంటాను. మీరు కూడా ఈ సపరివార మిత్ర సమేతంగా ఈ మహోత్సవం వల్ల పూర్తి లాభాన్ని పొందండి. ధన్యవాదాలు. ఓం శాంతి. మేలుకో 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 మేలుకో, విశ్వ కళ్యాణం కోసం శివశక్తిగా అవతరించు. విశ్వ కళ్యాణం కోసం శివశక్తిగా అవతరించు.
మేలుకో మేలుకో మేలుకో